వేపుకుంటే చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా నేను రోడ్డు మీద కొత్తే 15 రూపాయల సాల్తీల్లో తీసుకున్నాను. ఇది 10 రూపాయలే. ఇవి టమాటా అప్పడాలంట, ఇవి కూడా 10 రూపాయలే. మరి ఎన్ని ఉన్నాయో, ఇదే ఫస్ట్ టైం తీసుకుంటాం. బిర్యానీ ఆకు ఇది కూడా 10 రూపాయలే, ఇక్కడికి 30 రూపాయలు. ఇవేమో మిల్ మేకర్, ఇది కూడా 10 రూపాయలే, 40 రూపాయలు. బాదం పప్పులు 1 2 3 4 5 6, ఇది కూడా 10 రూపాయలే. అంటే ఒక్కొక్కటిని 2 రూపాయల చొప్పున పడ్డది. అంటే ఒక్కొక్క బాదం పప్పు 2 రూపాయల చొప్పున పడ్డదన్నమాట. అంటే మీరు ఎవరైనా గొబ్బుకుని బాదం పప్పులు పాడేస్తే, ఎక్కువ బాదం పప్పులు తెచ్చుకుంటాం కదా, ఒక్కోసారి కేజీ తెచ్చుకుంటాం, అర కేజీ తెచ్చుకుంటాం, పావు కేజీ తెచ్చుకుంటాం. అప్పుడు మీరు ఒకటి కింద పడిపోయినప్పుడు కింద పడిపోయినప్పుడు మీరు ఆలోచించుకోవాలి, ఇది 2 రూపాయలు పాడేస్తున్నాను అన్న ఉద్దేశంతో మీరు ఆలోచించుకుని జాగ్రత్త పడాలి. నిజంగా అంత రేట్ అన్నమాట బాదం పొడి. మనం ఎక్కువ తెచ్చుకుంటే మనకు రేట్లు పెద్ద తెలియవు, అంతేలే గుత్తలో పోతాయి అన్నమాట. జీలకర్ర 10 రూపాయలు సింగిల్ ప్యాకెట్ జీలకర్ర. ఇది బిర్యానీలోకి సంబంధించింది, ఇది కూడా 10 రూపాయలు. కసూరి మేతి 10 రూపాయలు. ఇవన్నీ మీరు ఎక్కువ ఎందుకు తీసుకోలేదు అనుకుంటే కనుక, మేము వైఫ్ అండ్ హస్బెండే ఉంటాం అన్నమాట, ఇద్దరమే, భార్యాభర్తలు ఇద్దరమే అన్నమాట. ఎక్కువ తీసుకున్నా సరే పుచ్చిపోతూ ఉంటాయి అన్నమాట. వండడం తక్కువ, పాడేయడం ఎక్కువ ఉంటుంది. అక్కడికి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఆగవు. జీలకర్ర ఎక్కువ పడుతుంది అన్నమాట పప్పుచారులోకి, తర్వాత పప్పుల్లోకి, వేపుళ్ళలోకి, టన్నెట్లోకి, పచ్చడిలోకి ఎక్కువ పడుతుంది కదా, అందుకని 2 తీసుకున్నాను అన్నమాట. ఆ మిగతా అయితే కనుక ఒక్కొక్కటే తీసుకున్నాను. బిర్యానీ ఆకు ఎందుకు కూడా తీసుకున్నానంటే చాలా ఎక్కువ వస్తుంది కదా, అందుకనేసి. అలాగే మెంతులు కూడా 2 తీసుకున్నాను. మెంతులు కూడా ఎక్కువే యూజ్ చేస్తాము, అందుకనేసి. మెంతులు, ఆవాలు అయితే ఇంట్లో ఉన్నాయి, ఇలాగే తెచ్చేసుకున్నాయి, ఉండిపోయినాయి అన్నమాట ఆవాలు. అలాగే ఏడుశనగగుళ్ళు కూడా ఎక్కువ 2 తీసుకున్నాను, ఎందుకంటే గొబ్బుకునే ఇందులోనే వేసుకుంటాను గంట ఉంటాయి అనేసి. లవంగాల ప్యాకెట్